సో హాయ్ గైస్, ఇవాళ వచ్చేసి మన టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఇందులోకి వెళ్ళి కూడా ఒక 7 మార్క్స్ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్ వస్తుంది. సో ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ R1 ఈక్వల్స్ టు 8, R2 ఈక్వల్స్ టు 12, R3 ఈక్వల్స్ టు 24, దెన్ ఫైండ్ ఏబిసి. సో ఇచ్చిన R1, R2, R3 ఈ మూడు వాల్యూస్ తీసుకొని మనకు ఏబిసి మూడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దానికోసం మనకున్న ఫార్ములా వచ్చేసి 1/r ఈక్వల్స్ టు 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3. ఈ ఫార్ములాలో ఈ ఇచ్చిన R1, R2, R3 వాల్యూస్ సబ్మిట్ చేసి మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకు 1/r1 వాల్యూ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే R ఈక్వల్స్ టు 4 వచ్చింది. సో R ఈక్వల్ టు 4 వచ్చింది అన్నమాట. సో దాని తర్వాత సో నౌ R1 ఫైండ్ అవుట్ చేసిన కల్లా నౌ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు అండర్ రూట్ R1, R2, R3 R1, R2, R3 అండర్ రూట్ ఆఫ్ R1, R2, R3 అనమాట. సో ఈ ఫార్ములాలో ఈ మీరు ఇచ్చిన వాల్యూస్ అంటే ఫస్ట్ది R4, R1 8, R2 12, R3 24 ఈ మూడు వాల్యూస్ వేసి సింప్లిఫికేషన్ చేయాలి, ఇంటూ చేయాలి. ఇక్కడ మీ మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఏది లేదు కాబట్టి ఏం లేకపోతే ఇంటూ చేయాలన్నమాట. ఇంటూ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఏం చేసినామంటే ఈ 12 ఉందా, 4 3 జా 12, 3 8 జా 24, ఓకేనా. తర్వాత ఏం చేయాలంటే డివైడ్ చేసుకున్నాక ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది అంటే ఏం రాయొచ్చు 3 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది 4 స్క్వేర్. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది 8 స్క్వేర్. ఇప్పుడు మొత్తం అన్నిటికీ స్క్వేర్లు ఉన్నాయి, ప్లస్ మొత్తం ఈ మూడు వాల్యూస్కి ఒక రూట్ కూడా ఉంది. సో ఇక్కడ ఈ స్క్వేర్స్ అండ్ రూట్ క్యాన్సిల్ చేసుకుంటే 3 ఇంటూ 4 ఇంటూ 8 సింపుల్ ఇంటూ చేస్తే 96. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫార్ములా తీసుకోవాలి. ఈ R ఈక్వల్ టు ట్రయాంగిల్ బై S. ఆర్ మనకి ఇలా R ఉంది, S వాల్యూ లేదు, సో S ఇది తీసుకోవాలి, R ఇది తీసుకోవాలన్నమాట. S ఈక్వల్ టు ట్రయాంగిల్ బై R. ట్రయాంగిల్ వాల్యూ అంతా ఇక్కడ ట్రయాంగిల్ వాల్యూ ఫైండ్ చేస్తే ఏమొచ్చింది 96. ఈ 96 వాల్యూ తీసుకొని నెక్స్ట్ కింద R మీద ఫైండ్ చేసినాం R వాల్యూ ఇది R 96/R క్యాన్సిలేషన్ చేస్తే 24 అంటే S ఈక్వల్స్ టు 24. S వాల్యూ ఉంది మన దగ్గర, ట్రయాంగిల్ ఫార్మ్ వాల్యూ ఉంది 96, R వాల్యూ ఉంది, R1, R2, R3 మనకు కావాల్సిన వాల్యూస్ మొత్తం తీసుకున్నాం. ఇప్పుడు మన ఫార్ములా వచ్చేసి R1 ఈక్వల్స్ టు ట్రయాంగిల్ బై S మైనస్ A. ఈ ఫార్ములా తీసుకున్నాం అనుకో మనకు ఏ వాల్యూ వస్తుంది. ఇదే R1 ప్లేస్లో R2 తీసుకొని ఏ ప్లేస్లో B పెట్టి సింప్లిఫికేషన్ చేసినా అనుకో B వాల్యూ వస్తుంది. నెక్స్ట్ R1 ఆర్ R2 ఆర్ R3 A, B అండ్ C ఇవి మాత్రమే చేంజ్ ఉంటాయి, మిగతా మొత్తం ఫార్ములా కానీ ప్రాసెస్ కానీ సేమ్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ S మైనస్ A ఇది ఇటు పంపించుకొని ఈ R1 ఇటు పంపించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి S మైనస్ A ఈక్వల్స్ టు ట్రయాంగిల్ బై R1. ఈ S మైనస్ ఏని ఇటు పంపించుకోవాలి లెఫ్ట్ సైడ్, అండ్ R1 అనేది రైట్ సైడ్ పంపించుకోవాలి కిందికి. ఏం లేకపోతే ఇంటూ కాబట్టి బై అయింది. సో నెక్స్ట్ ట్రయాంగిల్ వాల్యూ ఎంత 96, ఇక్కడ 96 ఉంది, ఈ 96 తీసుకొని మీద వేసుకోవాలి ట్రయాంగిల్ ప్లేస్లో. R1 మనకి స్టార్టింగ్లో మనం ఫైండ్ అవుట్ చేసి స్టార్టింగ్లో ఇచ్చిన క్వశ్చన్లో R1 8, ఆ 8 వాల్యూ వేసుకోవాలి. సింప్లిఫికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ వచ్చేసి 12. R1 ఈక్వల్స్ టు S మైనస్ A ఈక్వల్స్ టు 12. R1 కాదు, S మైనస్ A ఈక్వల్స్ టు 12. S మైనస్ A ఈక్వల్స్ టు 12. S వాల్యూ కూడా మన దగ్గర ఉంది ఇక్కడ 24. సో 24 సబ్మిట్ చేయాలి. సింప్లిఫికేషన్ చేస్తే A ఈక్వల్స్ టు 24 మైనస్ 12. A ఈక్వల్స్ టు 12. సేమ్ ఇదే మోడల్లో మనం R1, R2, R3 ఈ 3 ఫార్ములా తీసుకొని సేమ్ మోడల్లో సింప్లిఫికేషన్ చేస్తే A ఈక్వల్స్ టు 12
అండ్ బి ఈక్వల్స్ టు 16 అండ్ సి ఈక్వల్స్ టు 20. ఈ 3 వాల్యూస్ వచ్చాయి. సో ఇక్కడ మనం క్వశ్చన్లో అడిగినట్టు బిసి ఈ 3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసినాం.